కొరియన్ కనకరాజ్ మూవీ చూసానన్న, చాలా బాగుంది. వరుణ్ తేజ్ గారు అనంతపురం స్లాంగ్లో, అనంతపురం డిస్టింక్ సూపర్గా చెప్పారు. ఇంకా అట్లనే ఫస్ట్ హాఫ్ మంచి, సెకండ్ హాఫ్ ఉంటుంది. కామెడీ, మస్తు కామెడీ. మన వరుణ్ తేజ్ గారికి కొరియన్ లుక్స్ చూసాం, చాలా బాగున్నాయి. మూవీ అయితే చాలా బాగుందన్న, ఫుల్ కామెడీ. మనం ఒక లోఫర్, ఒక గద్దలకొండ గణేష్, దాని తర్వాత ఈ మూవీ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ గారికి సత్య గారు కామెడీ, వరుణ్ తేజ్ గారు కామెడీ, రితికా గారు, ముగ్గురు. నెక్స్ట్ మెయిన్ థింగ్ మురళీధర్ గౌడ్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వాళ్ళ మధ్య, తన మధ్య, సత్య గారి మధ్య కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కడుపు చెక్కలేస్తుంది, అట్లుంది మూవీ అయితే. బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మన తెలంగాణ గద్దర్ ఒక సాంగ్ పాడారు, సూపర్ సాంగ్ అది. ఆ సాంగ్ అయితే అల్లరి చేస్తాం మనము. ఇక కామెడీ అయితే అసలు చెప్పొద్దు, ఇక నెక్స్ట్ లెవెల్. నేను ఫస్ట్ టైం చూసిన, ఆఫ్టర్ లాంగ్ టైం నేను కూడా అంత పడి నవ్వడము. ఈవెంట్ నేను ప్రీమియర్స్కి వెళ్ళి చూసా, మొత్తం థియేటర్ అంతా అదే గోల. ఏడ కూడా మనకి అసలు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ అయితే సో చాలా బాగుంది నా మూవీ. నిజంగా చెప్తున్నా, మొన్న ఓజీ, మొన్న పెద్ది, మళ్ళీ ఇలా వరుణ్ తేజ్ సినిమా, ఇది 3 బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అసలు అర్రర్ అసలు డిఫరెంట్గా పెట్టిండు. వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ. వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అసలు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. అసలు డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం మనము, అంత బాగుంది సినిమా. వరుణ్ తేజ్ సినిమా ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. వరుణ్ తేజ్ కెరియర్లో ఇది మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మొన్న ఓజీ తర్వాత, మళ్ళీ పెద్ది తర్వాత, మళ్ళీ వరుణ్ తేజ్ సినిమా, ఇది ముగ్గురిది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మంచిగా ఉంది. మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అంత బాగుంది సినిమా, హిట్ సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ యాక్టింగ్ మాత్రం అదరగొట్టేసింది. అసలు ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మంచి హిట్ సినిమా. డైరెక్టర్కి ఇది మంచి హిట్ పట్టదని చెప్పొచ్చు. డైరెక్టర్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఇది మంచి బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం అదర కొట్టేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఇది మాత్రం చాలా సూపర్ సినిమా. వరుణ్ తేజ్ కెరియర్లో హిట్ సినిమా. ఆల్ ద బెస్ట్ వరుణ్ తేజ్ గారు, బ్లాక్ బస్టర్ సూపర్. తేజ్ గారి కంబ్యాక్ ఫిలిం అని చెప్తాను నేను. అంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా హిట్స్ ఉన్నాయి, బట్ ఆయన స్ట్రాంగ్ హిట్ అనేది కొరియన్ కనకరాజు నా ఫీలింగ్, నాకు అనిపించింది. మిగతా వాళ్ళకి ఎలా ఉందనేది, బట్ కామెడీ ఉంది, హర్రర్ ఎలిమెంట్స్, భయపెట్టే హర్రర్ కాదు, నవ్వించే హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫన్ జనరేట్ అయింది, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. లవ్ అండ్ ఎమోషన్ కొంచెం తగ్గింది, బట్ ఓవరాల్ సినిమా వాజ్ గుడ్. సత్య కామెడీ మెయిన్. వరుణ్ తేజ్ గారిని మనం పక్కన పెడితే సత్య అన్న టేక్ ఓవర్ చేశారు కంప్లీట్గా షో అంతా కూడా. అసలు ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన కామెడీ, ఆయన మురళీధర్ గౌడ్ గారికి వచ్చే సీక్వెన్సెస్ ప్రతిదీ కూడా ఫన్ జనరేట్ చేస్తాయి. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అవుట్ అండ్ అవుట్ నవ్వుకోవాలి, ఒక మంచి నవ్వుకునే హర్రర్ ఫిలిం చూడాలి అనుకుంటే కొరియన్ కనకరాజు. రితికా నాయక్ ఉన్నంత వరకు ఓకే. ఆమె అంటే పెద్ద గొప్ప పెర్ఫార్మెన్స్ ఏం లేదు ఇందులో. ఎంతవరకు వాట్ షీ కెన్ డూ ఇన్ ద ఫిలిం అంతవరకు చేశారు. సో ఆమె పెర్ఫార్మెన్స్ బాగుంది. తమనన్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి.